వార్ అంటే పెట్రోల్ మాత్రమే పెరుగుతుందని అనుకుంటున్నారా? మీ నోట్‌బుక్స్, బుక్స్ కూడా కాస్ట్ పెరగొచ్చు. ఎలా అంటే వినండి. ఇండియాలో పేపర్ ఇండస్ట్రీ మనకు కనిపించదు కానీ బుక్స్, నోట్‌బుక్స్, ప్యాకేజింగ్ అన్నింటికి బ్యాక్ బోన్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియన్ పేపర్ ఎక్స్‌పోర్ట్స్‌లో 30% వెస్ట్ ఏషియాకి వెళ్తుంది. అంటే అక్కడ వార్ ఎఫెక్ట్ వస్తే మన ఇండస్ట్రీ డైరెక్ట్‌గా హిట్ అవుతుంది. మొదటి ఇంపాక్ట్ ఎనర్జీ కాస్ట్. పేపర్ తయారు చేయడానికి గ్యాస్, పవర్ చాలా అవసరం. కానీ ఇప్పుడు ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ సప్లై డిస్టర్బ్ అవుతోంది. కాస్ట్ పెరుగుతోంది. ఇంకా కెమికల్స్ కూడా ప్రాబ్లమ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి మెటీరియల్ సప్లై స్లో అవుతుంది. అంటే ప్రొడక్షన్ కూడా స్లో అవుతుంది. ఇంకా పెద్ద రిస్క్ ఏంటంటే చైనా, ఇండోనేషియా లాంటి కంట్రీస్ వెస్ట్ ఏషియాకి అమ్మలేకపోయిన పేపర్ ని ఇండియాలో చీప్ గా డంప్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే మన లోకల్ కంపెనీస్ కి కాస్ట్ పెరిగి స్ట్రగుల్ అవుతుంటే బయట నుండి చీప్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దాని ఎఫెక్ట్ ఏంటంటే లోకల్ జాబ్స్ పైన ప్రెషర్ పెరుగుతుంది, ఇండస్ట్రీ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, ఫ్యూచర్ లో ప్రైసెస్ కూడా పెరగొచ్చు. సింపుల్ గా వార్ అక్కడ జరుగుతోంది కానీ ఇంపాక్ట్ మన మీద డైలీ లైఫ్ లో కూడా పడుతోంది. క్వశ్చన్ ఏంటంటే ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి మన ఇండస్ట్రీ రెడీగా ఉందా?